వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 8. ఒక మంచి సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే స్వయంగా ఆదాంతో మాట్లాడుతున్నాడు. ఆదాం పాపం చేసిన తర్వాత మన్ను నుండి వచ్చాము, తిరిగి మన్నైపోతాం. ఆదికాండం 3:19లో నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవుడి మాటలు మొదటి మానవుడైన ఆదాంతో అన్నాడు. అతన్ని మట్టితో చేసి వారి నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదాడు. ఒక చిన్న కథలాగా చెప్తాను మీకు. ఒక మట్టి కుండను ఒక ఆయన అడిగాడంట, నువ్వెప్పుడు ఇంత చల్లగా ఎలా ఉండగలుగుతున్నావు అని. అప్పుడు ఆ మట్టి కుండ అందంట, నేను మట్టితో చేయబడ్డాను, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాను, గర్వము కోపము నాకెందుకు అనుకుంటాను. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మట్టిలో నుంచి వచ్చాను, మట్టిలోకి వెళ్ళిపోతాను, కోపం నాకెందుకు, గర్వం నాకెందుకు అందట. ఈ కుండ జవాబు నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మనం కూడా మన్నుతో చేయబడ్డాం. ఈ లోకం వదిలినప్పుడు మన శరీరం తిరిగి మన్ను అవుతుంది. ఈ సత్యమే సొలొమోన్ అనే గొప్ప జ్ఞాని కూడా అంటున్నాడు. సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మంటికి తిరిగిపోవును. ప్రసంగి 3:20లో చెప్పబడింది. చాలా గొప్ప జ్ఞాని సొలొమోన్ మహారాజు. ఎన్నో అనుభవించాడు. అన్నీ అనుభవించి తిరిగి ఏం నిర్ణయించుకున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరకదు అని నిర్ణయించుకున్నాడు. మన శరీరాలు ఎప్పుడు ఉన్నట్లు ఉండవు, అది గమనించాలి. మనం మట్టిలోకి వెళ్ళిపోవాలి. అయితే దేవుడు మనకు నిత్య జీవం అనే నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవులమైన మనందరికీ ఈ నిరీక్షణ ఉంది. అందుకనే మనము ఈ అశాశ్వతమైన మట్టి కుండను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన శరీరాన్ని కూడా ఘటంతో పోలుస్తారు, కుండతో. ఈ సత్యం మన మనసులో స్థిరపడిన తర్వాత మాత్రమే మరణం తర్వాత సంగతి ఏంటి అనే ఆలోచన మనలోకి వస్తుంది. మన తాత్కాలిక జీవితము దేవుణ్ణి శాశ్వతత్వం తెలుసుకొని దేవునితో నిత్య జీవితంలోకి వెళ్ళుట మన గమ్యంగా చేసుకోవాలి. మోషే మన అల్పాయుషు గురించి కీర్తన 91లో చెప్తున్నాడు. 90:10లో యాకోబు తన పత్రికలో మనిషి జీవితం ఆవిరి వంటిది అన్నాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు కానీ మా దినములు లెక్కించడం మాకు నేర్పుము అని మోషేలాగా ప్రార్థించాలి. ఉన్న కొద్ది సమయం వ్యర్థం చేయకుండా ఉపయోగకరంగా ఉంచాలి. సామెతలు 31:30లో అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము అని చెప్పబడింది. ఎంతమంది ఇది అర్థం చేసుకుంటారు? చాలామంది అందమైన యువకులు తమ అందాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తూ ఉంటారు. అందం కేవలం చర్మమంత లోతే. ఆ సంగతి, ఆ సత్యం చాలామందికి తెలియదు. తెలిసే లోపే వారి జీవితం నాశనమైపోయి ఉంటుంది. మన చుట్టూ ప్రపంచంలో అందం మీద ఆధారపడిన వారు ఎంతమంది నాశనమయ్యారో చూస్తున్నాం. కొంతమంది అందం పోతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. పరిష్కార మార్గము మనము దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే అనే సత్యం మనం తెలుసుకోగలిగినప్పుడు మనము అశాశ్వతమైన వాటి కోసం ఆశపడకుండా నిత్య జీవం కోసం ఎదురు చూసే వాళ్ళుగా ఉంటాం. నిత్య నరకానికి పోకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. నిత్య జీవంలో దేవుని దగ్గర పొందే ఆనందం కోసం వెంపర్లాడుతూ ఉంటాం. కాబట్టి మన మట్టి కుండ లాంటి మన శరీరాన్ని గురించి ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ దానికోసం అది చేయాలి ఇది చేయాలి అనుకోకుండా నిత్యత్వంలోకి వెళ్ళేదానికి మనం సిద్ధపడేదానికి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా అశాశ్వతమైన మట్టి శరీరంపై కాకుండా నిత్యత్వంలో రాబోయే మహిమ శరీరం గురించి ఆలోచించే జ్ఞానము మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.